కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకు పత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అకాడమీల పేరుతో ఇంటర్ కళాశాలలు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు విఫలమైందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కార్పొరేట్ కళాశాలలకు వత్తాసు పలిగే విధంగా ఊడిగం చేసే విధంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఏదైతే ఈ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకి తొత్తులుగా మారారని ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు బోర్డు పూర్తిగా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన, సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది. కాబట్టి దీన్ని అఖిల భారత జన సమాఖ్యగా మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఏదైతే బోర్డు అఫిలియేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బోర్డు కార్యదర్శి గారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈ రోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరణ